ప్రప్రదంగా శ్రీరామ్ డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకులు మిత్రులు కరెస్పాండెంట్ అయినటువంటి రమేష్ గారికి బహుమాన్ దొక్కరు రమేష్ గారికి ప్రప్రదంగా ధన్యవాదాలు తెలుపుచు ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మేడం శ్యామల గారికి అలాగే ఈరోజు ఐప్స్ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ అఖిల భారత శాంతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అవర్ కంట్రీ అవర్ కాన్స్టిట్యూషన్ అనే దాని మీద ఒక సెమినార్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మా ఐప్సో రాష్ట్ర శాఖ డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రుడు కేవీఎల్ కవి విప్లవకాడు లాయర్ కేవీఎల్ గారికి అలాగే నాగేశ్వరరావు గారికి రవికిషోర్ గారికి పెద్ద రఘుపాల్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ సుధాకర్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ వీరందరూ కూడా పేరు పైన అలాగే శ్రీరామ్ కాలేజీ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు స్టాఫ్ అందరికీ మీకందరూ కూడా మరొకసారి ఐప్సో తరఫున శాంతి సంఘ శుభాకాంక్షలు. ముఖ్యంగా రెండు విషయాల్లో ఈరోజు అవర్ కంట్రీ అవర్ కాన్స్టిట్యూషన్ అనే విషయాన్ని తీసుకోవడం జరిగింది. ఒకటి రాజ్యాంగ దినోత్సవాన్ని మన 26వ తారీఖు రోజు జనవరి 26 రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. రెండవ విషయం ఏంటంటే నిన్నటి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం. ఈ రెండు విషయాల్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్కు మీ జనరేషన్కు మా తరానికి మీ తరానికి కొంత చాలా ఆలోచన విధానంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. పొద్దున్నేసి ఇప్పుడు ఉన్నటువంటి యువత మొత్తం మొబైల్ ప్రపంచాన్ని పట్టుకొని చూస్తున్నటువంటి నేపథ్యం. మేము చదువుకున్న కాలంలో ఫోన్లు చూస్తేనే గొప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో అరచేతిలో వైకుంఠం చూస్తున్నారు. అది కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో పిల్లలు ఈరోజు యువత పెడదన్న పోవడానికి ప్రధాన భూమిక వహిస్తుంది మీ యొక్క తల్లిదండ్రులు. చాలా మందికి తెలియని విషయాలు కానీ తల్లిదండ్రుల వల్లనే పిల్లలు కూడా సమాజంలో చెడిపోతారు. అంటే పిల్లలు అడగగానే కొనియాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఉండేది ఒక హక్కులాగా భావించి మన స్థితిగతులను అన్ని పక్కన పెట్టి ఒక ఆండ్రాయిడ్ ఒక ఐఫోన్ లేకపోతే ఇంకే రకమైనటువంటి ఫోన్ సొఫిస్టికేటెడ్ ఇచ్చేటువంటి పరిస్థితికి పేరెంట్స్ వచ్చారు. పిల్లలు కూడా ఆలోచన వచ్చారు. ఆ పిల్లలు ఏం చదువుతున్నారు పక్కన పెడితే ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ బండి వాడుతున్నారు, ఎట్లా పోతున్నారు, ఏ కార్లో పోతున్నారు అనే దాని మీద ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను కూడా పేరెంట్ చెప్తాను. అది కాకుండా సమాజానికి ఉపయోగపడే విషయంలో మాత్రం సమాజం గురించి ఆలోచించే దాంట్లో ఒక్కరు కూడా ఈ రోజు ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్లో, కార్పొరేట్ వ్యవస్థలో, కార్పొరేట్ చదువుల్లో ఎవరు కూడా ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తున్నారని అయితే నేను భావించలేదు. నేను బేసిక్గా గవర్నమెంట్ టీచర్ని జాబ్ మానేసి తెలంగాణ ఉద్యోగం కోసం గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి వచ్చాను. ఆ క్రమంలో నాకెందుకు లేకుంటే ఉద్యోగం చేసుకోవచ్చు, నా భార్య పిల్లల్ని 5,70,000 రూపాయలు నెల తీసుకొస్తారు ఉండొచ్చు. కానీ సమాజం కోసం మనం భూమి మీదకి వచ్చినప్పుడు సమాజం కోసం ఏదైనా ఒక పని చేయాలని ఒక ఆలోచనతో వచ్చినాం. ఇంతకుముందు మిత్రులు కేవీఎల్ చెప్పినటువంటి సందర్భంలో సమాజ సేవలు కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ డాక్టరేట్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక ట్రేడ్ యూనియన్లో 30-40 ట్రేడ్ యూనియన్లకు నేను అధ్యక్షులుగా కూడా ఉన్నాను. అంటే ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు ఎక్కడ చదువుతున్నారా మీ పిల్లలు అంటే 10th క్లాస్ అయిపోగానే నారాయణ, చైతన్య, గౌతమ, వికాస 4-5 కాలేజీల పేరు మీద వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వ కాలేజీలు చదివేటువంటి పిల్లలు, ప్రభుత్వ కళాశాల చదివేటువంటి పిల్లల్ని ఏ పేరెంట్ కూడా చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంది. మేము చదువుకునే రోజుల్లో ప్రైవేట్ కాలేజీ లేదు. అప్పుడు కొన్ని విలువలు సమాజం అంటే ఏంటి, సార్ అంటే ఏంటి, గురువులను ఏ రకంగా పూజించాలి, గురువులకి ఏ రకంగా మనం ఒబీడియన్స్ ఉండాలి, పేరెంట్స్కి ఏ రకమైనటువంటి విలువలను చెప్తున్నాం, ఏ రకమైనటువంటి సమాజం నుండి మనం విలువలని పెంచుకుంటాం అనేది ఉంది. ఈరోజు అసలు ఆ సబ్జెక్ట్స్ దాని మీద అవగాహన ఉండేది. అంటే అంత జోవియల్గా లేజీగా తయారయ్యేటువంటి సమాజాన్ని మన పాలకులు, మన ప్రభుత్వాలు తయారు చేస్తారు. దాంట్లో భాగంగానే ముఖ్యంగా మాకున్న సంస్థకు ఉన్నటువంటి ఒక మెయిన్ మోటో ఏంటంటే యావత్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ అనుబంధంగా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ నడుస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు కాదు, నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ సంఘాన్ని స్థాపించారు. అంటే యుద్ధాలు వద్దు, శాంతి బుద్ధ యొక్క నినాదంతో ఏర్పడినటువంటి ఒక కాన్సెప్ట్. మేము ఇక్కడ వచ్చి పిల్లలు ఎవరైనా వచ్చి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, బంద్ చేద్దాము, లేకపోతే బస్సు అద్దాలు వాళ్ళు కొడదాము, ఇంకేమో చేద్దాం, ప్రభుత్వాల మీద మనం వ్యతిరేకత ఏ రకంగా పాలకులను తీసుకుందాం అనే ఉద్దేశంతో చెప్పట్లేదు.
అసలు శాంతే గొప్పది, శాంతితో ఏదైనా సాధించవచ్చు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి దృశ్యాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. అట్లాంటి సందర్భంలో శాంతి కోసం తప్పించాలన్న ఉద్దేశంతో ఈ శాంతి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. సేమ్ టైం ఈరోజు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ లో రాజ్యాంగం ఎంత విలువలేదు, అసలు రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కులు ఏమున్నాయి, ఆ రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి అంశాల మీద పిల్లలకు ఎంతవరకు అవగాహన ఉంది. 26 జనవరి అనగానే 15 ఆగస్టు 26 జనవరి అనగానే ఏం పోతుండే జెండా ఎగరేస్తారు, స్కూల్ పిల్లలు ఎత్తారేమో అప్ టు 10th చాక్లెట్ ఇస్తారు, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు అనే ఒక అందాక పరిస్థితి, 90% ధైర్యమైనటువంటి పరిస్థితులు. డిగ్రీ కాలేజీలో అయితే నాకు తెలిసి అయితే మరి మీ కాలేజీలో చేస్తున్నారు కానీ 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ అటెండెన్స్ అయితే 10% కూడా ఉండదు. ఉంటుందా మీ దగ్గర? ఆ రోజులో బయోమెట్రిక్ పెట్టి ఉంటుంది. అంటే నిర్బంధ విద్య అనేది ఈరోజు ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఒక విద్యను అభ్యసిస్తుంది, ఆ విద్యా బోధన చేస్తుంది. ఎందుకు పెడుతున్నారు బయోమెట్రిక్? మీకు అటెండెన్స్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ ఇస్తారు, లేకపోతే మీకు స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్ రాకపోతే కాలేజీలో ప్రిన్సిపల్ గారు ఎగ్జామ్ రాయలేడు, లేకపోతే మేనేజ్మెంట్ చదువు చెప్పరు, లేకపోతే మార్క్స్ ఇవ్వరు, డొనేషన్ రకరకాల ఒక్కొక్క కాలేజ్ సిస్టమ్ ఒక రకం ఉంటుంది. దానిని అనడం కాబట్టి అంటే ఉన్న సిస్టమ్ అట్లా. ఇవాళ మేము లక్కీ హ్యాపీగా ఉన్నాం. మేము లాస్ట్ ఇయర్ ఒక కాలేజ్ వెంకటేశ్వర కాలేజీలో మేము ఒక సెమినార్ పెడితే వీళ్ళు ఒక 50% వచ్చారు అటెండెన్స్. కాకపోతే అది మొత్తం అమ్మాయిలే ఉన్నారు. సంతోషం ఉంది, ఎందుకంటే ఇంతమంది కూర్చోబెట్టి చెప్పేటువంటి అవకాశం కూడా మాకు ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీలో వ్యవస్థలో దానికి కావాల్సిన మార్పు ఇవన్నీ అవసరం లేదు. ఇంటర్మీడియట్ లో 950 వచ్చినాయా, పేపర్లో ఫోటో ఇచ్చినామా, 960 వచ్చినాయా, ఎంతమందికి ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి, ఎంతమందికి మెడిసిన్ సీట్లు వచ్చినాయి, దాన్ని ఎంకరేజ్ చేసుకోవాలి. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంకరేజ్ చేసుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇది చెప్తే వస్తుంది, మీకు బోర్ వస్తుంది. ఒక గంట సేపు, అందుకే మా సార్ ఫస్ట్ చెప్పారు, కేవీఎల్ గారు చెప్పారు, గంట సేపు మీ సమయాన్ని మేము కిల్ చేస్తాం, మీకు నచ్చకుండా గంట సేపు వినండి, ఒకవేళ నచ్చితే 15 నిమిషాలు ఎక్స్ప్రెస్. అంటే బలవంతంగా కూడా మేము చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని కూడా మీకు బలవంతంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యం ఎందుకంటే ప్రభుత్వాలు పాలకులు చేస్తున్నటువంటి యొక్క విద్యా విధానం. మనం ఎప్పుడూ చిన్నప్పుడు మెగాలయ విద్యా విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. అంటే పిల్లలకు తెలుసు, ఇక్కడ లెక్చరర్స్ ఎవరుతున్నారో వాళ్ళకి తెలుసు. అంటే 40-50 సంవత్సరాల కింద రాసినటువంటి మెగాలయ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అమలు మనకంటూ సొంతంగా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఎవడో బ్రిటిష్ వాళ్ళు రాసుకున్నటువంటి సిద్ధాంతాలు. సో దానివల్ల కొంత విలువల గురించి ఈరోజు ప్రభుత్వం కొంత ముందుకు వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 4-5 ఏళ్ల ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే మోడీ గారు కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి క్లాస్ కూడా ఒక హ్యుమానిటీ కింద, మానవత్వం కింద ఒక సబ్జెక్ట్ పెట్టాలని ఒక ఆలోచనతో వచ్చారు. ఎందుకంటే నిన్న మన జరిగిన దిశ సంఘటన కావచ్చు, ఈ రకమైనటువంటి అమ్మాయిల మీద జరిగేటువంటి అఘాయిత్యాల మీద ఒక కొంత ఆలోచన వచ్చింది ప్రభుత్వం. అంతకుముందు కూడా సోషల్ సైన్స్ అంటే అసలు ఎవరు చదవరు, చాలా మంది పేరెంట్స్ కు తెలియదు. పిల్లలు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన ఏది అవుతారు అంటే ఎంపీసా బైపీసా, హెచ్ఈసీ అసలు కాలేజీలు ఉన్నాయా అనేది పరిస్థితికి వచ్చింది. ఆ రోజుల్లో ఎంపీసీ బైపీసీ సీట్ కాకపోతే సచ్చినట్టు సిఈసో హెచ్ఈసో తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంటర్మీడియట్ లో క్లాస్ పెట్టింది అనుకోండి కదా, శుభ్రత మీద కూడా శానిటేషన్స్, హెరిటేజ్ వాటి మీద కూడా సబ్జెక్ట్స్ పెట్టేటువంటి పరిస్థితి చూసినట్టే మనం మర్చిపోతుంటాం. దానికోసమే ఇప్పుడున్న జనరేషన్ కాన్స్టిట్యూషన్ గురించి ఏం అమెండ్మెంట్స్ వస్తున్నాయి, భారత రాజ్యాంగం ఏం జరుగుతున్నది, ప్రభుత్వాలు ఏం పద్ధతులు చేస్తున్నాయి, మనకు ఉన్నటువంటి హక్కులు ఏమున్నాయి, ప్రాథమిక హక్కులు ఏమున్నాయి, హక్కులను ఎట్లా పరిరక్షించుకోవాలి, మనకున్న రైట్స్. ఈరోజు ఎడ్యుకేషన్ ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి, దాన్ని ఎవరు లేదు, ఎక్కడ కూడా సెమినార్ లేదు. మేము చదువుకునే రోజుల్లో మేము జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాం, రావణపేట దగ్గర అమ్మకోళ్ళు. మేము కత్తి గొప్పదా కలం ముక్కదా ఒక సెమినార్స్ పెట్టాం, నెలకు 2 రోజులు పెట్టాం. అప్పట్లో 80s లో చెప్పాను. ఇప్పుడు ఆ సెమినార్స్ ఎక్కడ పోయినా అర్థం కాని పరిస్థితిలో. ఇంకొకటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజుల్లో ఉన్న సర్వే రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది, అప్పుడు అందులో వచ్చిన వాళ్ళే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు. ఇప్పుడు ఇన్ని ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, ఎక్కడ నుండి ఏ ఒక్కగారు నా చైతన్యం నారాయణ కాలేజోడు మా స్టూడెంట్ ఐఏఎస్ అయ్యిందో, మా స్టూడెంట్ ఐపీఎస్ అయ్యిందో చెప్పేటువంటి పరిస్థితి చూసారు. ఎవరైనా చూసారా? డెఫినెట్ చూసింది ఏం చూసారు? 1, 2, 4 ర్యాంకులు వచ్చినాయని చెప్తారు. 5 తప్ప బూదల కొట్టే ఉపన్యాసాలు తప్ప ఎక్కడ కూడా జరగండి. గవర్నమెంట్ లో ఇన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఈ ఉద్యోగాలకు మనం ఈ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సబ్జెక్టు చదవాలంటే మనం
సోషల్ చదవాలి, హిస్టరీ చదవాలి, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు, అమెండ్మెంట్స్ ఎన్ని వచ్చినాయి, ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఎన్ని రోజులు శ్రమ చేస్తే రాజ్యాంగం రాసిండు, ఆ రాజ్యాంగం అమలు చేసుకోవడం కోసం ఒక రోజు ఎందుకు తీసుకున్నాం, ఆ రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటనే దాని మీద ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లెక్చర్స్ అంటే ఆ స్థాయికి వచ్చి కాబట్టి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చి మీరు అంటే ఇప్పుడున్న ఇంటర్మీడియట్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ డిగ్రీ వాళ్ళు ఇక్కడ ఉండలేదు. దానికోసమే కాన్స్టిట్యూషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం. ఎస్, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కొంత జనరేషన్ మాత్రం అసలు ఎందుకు వెనుకబడబడ్డది, నీళ్ళు ఎందుకు పోయినాయి, నిధులు ఎందుకు పోయినాయి, నియామకాలు ఎందుకు లేవన్న దాని మీద వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్ల కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మాత్రమే ఒక అవగాహన ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల మీద. హైదరాబాద్ కల్చర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకు కానీ అసలు గవర్నమెంట్ ఇన్ని జాబులు ఉంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఏంది, ఎంఆర్ఓ వ్యవస్థ ఏంది, తహసీల్దార్ వ్యవస్థ ఏంది, ఎండిఓ వ్యవస్థ ఏంది, ఆర్డీఓ వ్యవస్థ ఏంది, జిల్లా పరిషత్ చైర్మన్ ఎందుకు ఉంటాడు, కలెక్టర్ ఉన్న బాధ్యత ఏముంటుంది, జ్యుడిషియరీ పవర్స్ ఎట్లుంటే అనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కానీ కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు అన్ని ఏమున్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. నాకు ముందర ట్యాగ్ లేదు, మన ఇంట్లో చెప్పుకోవడం నా బిడ్డ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లేకపోతే ఓపేజ్ అంటే ఒక స్టేటస్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పేది ఏం చెప్తుండ్రు, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ చెప్పారు. కానీ ఎక్కడైనా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి గౌరవాలు లేవు, మర్యాదలు లేవు, గురువులకు ఇచ్చే విలువలు లేనటువంటి పరిస్థితులు. కాబట్టి స్పెషల్గా కాన్స్టిట్యూషన్ మీద ఈరోజు మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో మనం ఎందుకు ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నేపథ్యం ఏంటి, 70 సంవత్సరాల కింద రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఇప్పటివరకు అమలు చేయడంలో ఎన్ని సందర్భాల్లో దాన్ని రివ్యూ చేసుకున్నాం, ఎన్ని సందర్భాల్లో అమెండ్మెంట్స్ వచ్చినాయి, ఆ విషయంతో పాటు కొద్దిగా హ్యుమానిటీ ఎందుకు అవసరం, హ్యుమానిటీ లేకుండా మానవత్వాన్ని కోల్పోయి ప్రపంచంలో యుద్ధాలు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అసలు యుద్ధం ఎందుకు వస్తుంది, అమెరికా సామ్రాజ్యవాదం ఏం చెప్తున్నది, అమెరికా వాళ్ళు యుద్ధం రావడం కోసము వారికి ఉన్నటువంటి వెపన్స్ ని అమ్ముకోవడం కోసం ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఒక బేరం చేసుకోవడం కోసం కొత్త క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్స్ గతంలో జరిగినటువంటి సంఘటనలు మెడికల్ మీద, మెడికల్ కొత్త ఒక రోగం వస్తుంది లేదా ఒక వ్యాధి వస్తుంది, దానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఒక 2 మెడిసిన్స్ తయారు చేసి ఫస్ట్ ఒక వైరస్ దాన్ని ఇప్పుడు కరోనా కూడా అదే యాక్చువల్లీ చేయగలుగుతారు. కరోనా మనం బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పిండు, ఈశాన్య దిక్కున కోట్ల మంది జరుగుతున్నారు గాలి వ్యాధి అని చెప్పాడు. మనం దాన్ని ఎవరికి ఇప్పుడు వీరబ్రహ్మ గారు చెప్తుంటే ఆయన ఎవరటం ఏ సినిమాలో కనిపించే కదా అనే పరిస్థితి ఉన్నాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ కట్టడం కాబట్టి మనకు ఇతిహాసాలు ఏమి చెప్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, దాని మీద లేనటువంటి నేపథ్యంలో ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరు, మీరు ఎవరు రాజ్యాంగం గురించి కానీ మానవత్వం గురించి కానీ ఒక 4-5 మాట్లాడితే మేము సంతోషపడతాం. అంటే మా శ్రీరామ్ డిగ్రీ కాలేజీలో ఇంత యాక్టివ్ ఉన్న పిల్లలు పర్లేదు అనే ఒక ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడికి వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి డాక్టర్ సుధాకర్ గారు చిన్నప్పటికెళ్ళంటే స్కూలింగ్ నుండే లీడర్షిప్ చేసి దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 40-50 దేశాలు తిరిగి వచ్చిన ఘనత ఆయనకు ఒక్కరు. ఓన్లీ మూవ్మెంట్ల కోసమే, ఉద్యమాల కోసం ఆయన మొత్తం లైఫ్ ని సాక్రిఫైస్ చేసి తిరుగుతున్నాడు. ఎక్కడో మార్పుకు ప్రస్తావన తీసుకొస్తే మార్పుకు బీజం వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి శాంతి కోసం పరిరక్షించే దాంట్లో మేమంతా ఒక సంఘంగా ఏర్పడి ఆ శాంతిని మీకు సంబోధన చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అడగగానే మాకు మీ యాజమాన్యం మాకు ఈ అవకాశం కల్పించిన రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, వీళ్ళు ఎవరైనా కాన్స్టిట్యూషన్ గురించి ప్లస్ హ్యుమానిటీ గురించి మాట్లాడితే సంతోషపడతారు. లోతుగా ఆలోచించినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఏదైతుందో భాజపా ప్రభుత్వం నరేంద్ర మోడీ వర్తిస్తున్నటువంటి నిర్ణయం వల్ల ముస్లింలు కొంత అభద్రతకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మన భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ కాబట్టి లౌకిక రాజ్యాంగం చెప్పుకుంటామా కాదు మన భారతదేశం. కాబట్టి అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా ఇక్కడ జీవించే హక్కు ఉన్నది అనేది ఒక ప్రాథమిక హక్కు అయితే చెప్తున్నట్టు నేపథ్యంలో ఆ చట్టం వల్ల కొంత దుర్వినియోగం అవుతుంది. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేటువంటి ముస్లిమ్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చేటువంటి ముస్లిమ్స్ కావచ్చు, రోహింగ్యాలని కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిందని చెప్పి వాళ్ళ ఒక వాదనను తీసుకొని చెప్తారు. ఆ వాదనతో ఏకీభవించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండవచ్చు. 28 రాష్ట్రాలు అయితే 29 రాష్ట్రాలు అవుతున్నా 29 రాష్ట్రాలు దాదాపు ఒక 6 రాష్ట్రాల నుండి 8 రాష్ట్రాల వరకు మేము ఆ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు. అంటే దాంట్లో భాగంగానే ఈరోజు ఇంతమంది ఉన్న ఆ పిల్లడు ఖాళీ
ఖలీద్. సో డెఫినెట్ గా దానికి కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధాలకు సంబంధించి యుద్ధం అంశం ఎందుకు వస్తుంది, లేకపోతే ఇక్కడ ఉన్న అసహనం ఎందుకు వెళ్తుంది, సహనాన్ని ఈరోజు కోల్పోయేటువంటి పరిస్థితులు మనం ఎందుకున్నాం. చాలా వరకు అసహనం ఉంటాం. మనం ఎందుకు అసహనం ఉంటాం మనకు తెలియదు. అమ్మా నాడే మనం చెప్పినప్పుడు చిరాక మనకు సమాధానం చెప్తాం. ఎందుకు చెప్తామంటే మనకు తెలియదు. ప్లస్ మనకి ఏం కావాలనేది కూడా మనకు స్పష్టంగా తెలియని వ్యవస్థలో మనం ఈరోజు జీవిస్తున్నాం. పక్కోడు మంచి షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ బెర్రీ కంపెనీ వేసుకున్నాడు, లేకపోతే యాపిల్ ఫోన్ కొన్నాడు అంటే మనం కూడా కొనాలి. ఎందుకు కొనాలి, మన పరిస్థితి ఏంటంటే నాకు సంబంధం లేదు. ఈ రోజు బీజేపీలో ఒక బిల్లు తీసుకొచ్చారంటే కాంగ్రెస్ లో బిల్లు వద్దంటారు, కాంగ్రెస్ లో బిల్లు తీసుకొస్తే బీజేపీలో బిల్లు వద్దంటారు. ఎందుకు అని విశ్లేషించి చెప్పేటువంటి స్థాయి ఉన్నోళ్ళే టీచర్. ఆ టీచర్లను తయారు చేసే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది మన పిల్లలు, మన సార్లు ఎవరుతున్నారు, వాళ్ళ ద్వారా కొంత సమాజానికి ఉపయోగపడుతుంది. గురువుకు ఉన్నటువంటి గొప్ప విలువ అది. ఆ గురువులు కూడా ఈరోజు ఏమైందంటే వర్టికల్ గా డివైడ్ అయినటువంటి నేపథ్యం. శ్రీరామ్ డిగ్రీ కాలేజ్ చేస్తే శ్రీరామ్ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి కరెస్పాండెంట్ బీజేపీకో ఏబీపీకో హిందుత్వానికో ఒక రకంగా అనుకూలంగా ఉంటాడు. లేదంటే ఐప్సోల సంఘం ఏదైతుందో మా కేవీఎల్ గారు శాంతి సమాజం చెప్పుకుంటూ ఉద్యమాల వైపు సామ్రాజ్యవాద వైపు తీసుకోవద్దు. కాబట్టి వాళ్ళకు వర్టికల్ డివిజన్ ఏర్పడేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా మనం భారతదేశ పౌరులుగా మనకేమో హక్కు ఉన్నది. ఆ హక్కును ఎట్లా రక్షించుకోవాలి, దానికి మనకు 11 మందితో కూడుకున్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని ముందులో పెట్టి రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో తనకు ఒక ప్రాముఖ్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో అతను రాసినటువంటి రాజ్యాంగం మీద ఎంతవరకు ఆ ప్రమాణాలను మనం పాటిస్తున్నాం, ఆ విలువలు ఎంతవరకు పాటిస్తున్నాం, ఆ విలువలతో పాటు ఆ విలువలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రభుత్వాలు ఏ రకంగా ఇస్తున్నాయి, ఆ ప్రభుత్వాలు ఈ రోజు ఏ రకమైనటువంటి బిల్లుని ఇంపోజ్ చేస్తున్నాయి. అంటే ఆ చట్టబద్ధత చేసేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొంత బుల్డోజ్ చేస్తుంది. మనందరం బలవంతపు నిర్బంధ విద్యను మనం ఏదో చెప్పుకున్నాం, బలవంతంగా చేసేటువంటి చట్టాలు ఏదైనా ఆ చట్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నేటి యువతకు ఉంది. కాబట్టి దానికోసమే ఈ కాన్స్టిట్యూషన్ తీసుకున్నటువంటి సబ్జెక్ట్. ఉన్నటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి అసహనం గురించి మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే శాంతి ఎందుకు కావాలనే దాని మీద మేము తీసుకున్నటువంటి సబ్జెక్ట్. మా సంఘం కూడా శాంతి సంఘం. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఆ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి మహాత్మా గాంధీని చంపినటువంటి ఘటనలు కూడా గాడ్సేన్ కూడా దేశభక్తులు అయినటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి కొంతమంది హిందుత్వవాదులు కూడా ఉన్నారు. సరే అది కాకుండా ఆయన పక్కన పెడితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు ప్రూవ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు అని నువ్వు చెప్పినావు. ఓకే, ఆధార్ కార్డు ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ, అది మ్యాండేటరీ కాదు ఆధార్ కార్డు. సరే అట్లా ప్రభుత్వాలు ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నామో ఇప్పటికి 370 సార్లు మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, అమెండ్మెంట్ చేస్తాం, సవరణ చేస్తాం. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉన్నాం. కాబట్టి రాజ్యాంగంకు ఉన్నటువంటి విలువ, సేమ్ టైం మానవత్వం, మనకున్నటువంటి హ్యుమానిటీ ఏ రకంగా ఉన్నది, దాంట్లో భాగంగానే పీస్ కు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో అంటే నీకున్నటువంటి విధులు ఏమున్నాయి, నీకున్నటువంటి బాధ్యతలు ఏమున్నాయి, నీకున్నటువంటి హక్కులు ఏమున్నాయి, మనకు కల్పించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మన ప్రాథమిక భాషాంతర హక్కు మనం చదువుతున్నప్పుడు. సో దాని మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతమందికి అవేర్నెస్ ఉన్నది, దాన్ని ఎందుకు కావాలి. బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాద అవుతుందో అమెరికా కంట్రీ యుద్ధానికి ప్రేరేపించుకుంటూ ఒక పక్క వాళ్ళ వెపన్స్ నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం యావత్ ప్రపంచంలో శాంతి దేశం మీద ఉందంటే అది మన భారతదేశం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సరే కామన్ గా మన ఇంట్లో కూడా ఉంటే పాలలో బాగా చెప్పినట్టు 1947లో పాకిస్తాన్ మనం విడిపోయినాం, లేదంటే అఖండ భారత్ కున్నాం, బంగ్లాదేశ్ కూడా మనమే అఖండ భారత్. ఈరోజు మక్కాలో కూడా శివుని పూజించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి కల్చర్ కూడా ఉండదు. ఆ కల్చర్ గురించి చేయకపోతే చాలా సబ్జెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ తీసుకున్నది ఏంటంటే గ్రేట్ థింగ్ ఏంటంటే నాకు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నేను అనుకోలేదు అంటే ఇంత మంచి డిబేట్ అవుతుంది శ్రీరామ్ డిగ్రీ కాలేజ్లో, అవేర్నెస్ ఇంత బ్రహ్మాండంగా చెప్తారు అనుకోలేదు. సరే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ తో స్టార్ట్ అయింది. అబ్బాయి దానికి మంచిగా ముగింపు కూడా కొంతమంది ఇచ్చిరు. ధన్యవాదాలు నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్ గారు. బేసిక్గా డాక్టర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ నుండి మాస్కో సభలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 40-50 దేశాలతో 40-50 దేశాలు తిరిగి స్టూడెంట్ మూవ్మెంట్ ఎట్లుంటుంది, స్టూడెంట్ పవర్ అంటే ఏంది అని వేల లెక్చర్స్ ఇచ్చినటువంటి మిత్రుడు. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మళ్ళీ ఒకసారి కూడా శ్రీరామ్ గారికి ధన్యవాదాలు చెప్తూ మా నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. తను రిటైర్డ్ ఆర్మీ, దాని తర్వాత ఆర్మీ నుండి వచ్చిన తర్వాత బ్యాంక్ ఎంప్లాయ్ చేసి రిటైర్ అయి ఉన్నారు. ఐప్సోకు ఎయిర్లైన్స్
సేవలు అందిస్తున్నారు. కాలాతీతమైంది కాబట్టి మంచి అందరు వెంటనే 2-3 నిమిషాల్లో ఒక్కొక్కరు ముగించి 10 నిమిషాల టోటల్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేటప్పుడు మీరు చూపించినటువంటి సాలిడారిటీ ఏదైతే ఉన్నదో ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సాలిడారిటీ చూపించిన సమాజానికి ఉపయోగపడేటువంటి సంఘటన ఉంటే మీరు ఆ దృష్టి తీసుకున్నట్టు ఫైనల్